అంశం మీద మాట్లాడాలి, వ్యక్తిగతాలు కాదు. ఇక్కడ అంశాలు. ఒక రాజకీయ పార్టీ అన్నామంటే ప్రజల తరఫున ప్రజలకు కొంత తెస్తాడు. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీగా రాజకీయ పార్టీలని పలంక పెడతాం కాదు కదా. సరే వదిలి ఇంకో దానికి రా. సరేలే, ఇప్పుడు ఒకటి నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేను ఏమనుకుంటాను, అమ్మ ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడను కదా, నా అధికారులు ఏంటో నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు తెలియక. దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది వోక్స్‌వ్యాగన్ తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటా. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు అయిన చంద్రబాబు నాయుడు అంటాడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసినట్టు లెక్క, వాళ్ళు వంచిస్తున్న వాళ్ళ లెక్క, వాళ్ళని మబ్బు పెడతామని లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్న వాళ్ళ లెక్క, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్న వాళ్ళ లెక్క కాదు. అది మనం చెప్తుంది. అడుగు అది రేపు పొద్దున రాయు. ఇలా మొత్తం సత్యనారాయణ గారు వచ్చి వైజాగ్ ప్రెస్ మీట్లోను 50 లక్షల రూపాయలు ఊర్లో అన్నారు. అది ఏ ఊరు ఎక్కడ అది చెప్తారు అంటే నీకు ఈ నెంబర్కి వచ్చి ఆ ఊరు పేరు పెట్టినంటే తక్కువ పెడతారు. నిజంగా జరిగితే ఇప్పుడు అంతా ఐటీ పెరిగిపోయింది కదా, నేనేం చెప్పాలా? ఏది ఎక్కడొస్తుంది, ఎక్కడొస్తుంది? ఐటీ కంపెనీకి ఏం చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నారు? 2000 ఇప్పుడు వదిలి బాసు, 2000 కూడా రావట్లేదు. 1478 ఉద్యోగాలు వస్తాయి వదిలి, దాని పక్కన వదిలి. కానీ మీకు 8000 అని చెప్పారు నాయకులు. ఒక 10 సంవత్సరాలకు వస్తాయి అంటావా? ఓకే, తప్పు కాదు. 10 సంవత్సరాలకు వస్తాయంటే చెప్పు, తప్పే ఉంది. అంటే దశల వారు ఎప్పుడు దశ, ఈ దశ రెండో దశ ఎప్పుడు, దశ ఎప్పుడు చెప్పు. ఓ 10 సంవత్సరాలకు వస్తాయి, ఓకే ఫైన్, నో ఇష్యూ. 10 సంవత్సరాలకు వస్తాయి మా విధానం ఇది, ఓకే ఫైన్, తప్పే ఉంది. మా ఐటీ మంత్రి ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడారు, డైలాగ్ షార్ట్ అయింది. మేము ఇక్కడ పెట్టమని అడిగాము, పెడతా అన్నారు. అది ఇప్పుడు హెచ్చు అవుతుంది. ఏది ఇన్ఫోసిస్ ఎలాగైతే మేము ఓ ప్రైవేట్ ప్రిన్సెస్ చేసుకొని అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకున్నారు, అలాగే ఒక చౌదరి గారితో వచ్చి ఇక్కడ బిల్డింగ్ ఖాళీగా ఉంటే 19 ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. తప్పే ఉంది, తప్పే ఉంది, తప్పే ఉందండి. ఆ ఖాళీ గురాల డబ్బులు వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి? ఇందా చెప్పాను కదా, మనకెందుకు చెప్పు, ఇక్కడ ఉన్న అందరికి. మనకి రెడ్డి గారిది పోర్ట్ అయితే మనకెందుకు, చౌదరి గారిది పోర్ట్ అయితే మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? అక్రమ రవాణా జరగకూడదు. ప్రభుత్వం విధాన రూపంలో కట్టుదిట్టంగా పనిచేయాలనేది మాకు కోరిక. అందుకే మాకు మిగతా విషయాలు మాకు అనవసరం. తప్పులు జరిగితే మీ మీదే కదా ప్రభుత్వం ఎంక్వైరీ చర్య తీసుకోవచ్చు కదా. ఎవడుతున్నాడు ఊరుగా దాని బ్యానర్లు పెట్టి ఎందుకు డైవర్షన్? అసలు విషయం పక్కెళ్ళిపోతుంది, అసలు విషయం పక్కెళ్ళిపోతుంది దీనివల్ల. 6 నెలలే కూడా వేయండి, 6 నెలలు వర్షం పడుతుంది, 6 నెలలు. అవును, అదే కదా. సరే, మొదట్లో వచ్చినప్పుడు అంటాం. 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత, వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత, మన కష్టసుఖాలు తెలుసుకున్న తర్వాత, మన కష్టసుఖాలు చూసిన తర్వాత అవి కొద్ది మర్చిపోతాం. దానికి ఇగో నా మాట పుడుతుండవా? వాళ్ళు మనుషులే కదా పాపం, వాళ్ళేం భగవంతుడి స్వరూపులా ఏంటి ఏంటి?
మరి అదిగే జరిగింది. లేకపోతే స్వయాన్న డిప్యూటీ సీఎం గారు ఒక మంత్రి కన్సర్న్ మినిస్టర్ను అతను మంత్రి అయిన తర్వాత ఆయన వెళ్ళడం తప్పట్టడం వెళ్ళాడంటే దాంట్లో తీవ్రత ఆయనకి ఇంకెంత తెలిసిందో. ఒకడేమో మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనుకుని వెళ్ళేటో ఈ సంగతి తేల్చేద్దామని. ఏంటి నా మంత్రి కూడా ఇంత ఇన్వాల్వ్ అయిపోయాడా, వాట్ నాన్ సెన్స్ ఇది అని వెళ్ళేటో. నావో అది నీవో అది ఇంకోటి ఆ లైన్ తీసుకోకూడదు. మనం అతను చెత్త చూస్తుంది ఎందుకు మనం శంకించాలా? చెత్తుంది కొద్ది రోజు పోతే ఆ చెత్తుందని బయటకు వస్తాయి. రోజు దాటితే చూడు, మొన్నటికి వచ్చి అక్రమ రవాణా బియ్యం మీద వచ్చింది, ఇవాళకి వచ్చి పోర్టు వచ్చింది. ఏ పోర్టు నుంచి అవుతుంది? కాకినాడ పోర్టులో యాంకరేజ్ పోర్టు నుంచి అవుతుంది. యాంకరేజ్ పోర్టు నుంచి అవుతుంది. ఎక్కడ నుంచి అవుతుంది? యాంకరేజ్ పోర్టు వేరు, ఇది మెయిన్ పోర్టు వేరు. యాంకరేజ్ పోర్టు ఎవరు ఆధీనంలో ఉంటుంది? డైరెక్టర్ పోర్ట్ డైరెక్టర్ ఆధీనంలో ఉంటుంది. డైరెక్టర్ పోర్టు స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. సరే, అంత నేను డీప్గా నేను అనలేదు, కానీ నేను విషయం చూడలేదు, కానీ ఉంటుంది. సరే, నాకెందుకు ఎవడు పోర్టు, ఎవడు అయితే ఎవడు వాండరు, ఎవడు బండ్రు అవుతావు, ఎవడు సీఈఓ అయితే నాకెందుకు, కానీ ఎవడు తప్పు చేస్తే అడిగి యాక్షన్ తీసుకోండి, తప్పే ఉంది. ఇంకేమున్నాయా? మీరు మాత్రం అడగండి. ఇప్పుడు ఇదేదో మీరేదో బయట వాళ్ళు కాదు. మీరు బ్రదర్, నువ్వు బయట కాదు, నీకు ఇంటికి కరెంట్ బిల్ వస్తుంది. మీ ఎండి ఏమి నీకు జీతం పెంచడు, పెంచుతాడా? ఓకే, సంతోషం. ఏ పేపర్ ఇది? ఏపీ జీతం పెంచుతాడండి ఆయన, హ్యాపీ, సంతోషం. పాపం ఈనాళ్ళు కూడా చూసుకోండి మీరు.